విశాఖలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. దౌర్జన్యాలే కాదు, అమాయకుల ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. తాజాగా రౌడీ షీటర్ చేతిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురిగాడు. హేమంత్ అనే యువకుడిని రౌడీ షీటర్ సతీష్ హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాడు. మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి హేమంత్ను తోసేశాడు రౌడీ షీటర్. కొన ఊపిరితో ఉన్న హేమంత్ కేజీహెచ్కు తరలించారు. హేమంత్ను చికిత్స పొందుతూ హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రౌడీ షీటర్ సతీష్పై కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి, ఏం జరిగింది అసలు? ప్రస్తుతం ఈ రౌడీ షీటర్ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏంటి మీద ఇన్పుట్స్? మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. విశాఖ నగరంలో రౌడీ షీటర్లు నిత్యం హల్చల్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఘటన విశాఖపట్నంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హేమంత్ అనే యువకుడిని హతమార్చి ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం అయితే చేశాడు రౌడీ షీటర్. అయితే పూర్తిగా కూడా హేమంత్ అనే యువకుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అందులో రౌడీ షీటర్ సతీష్ చాలా కాలం నుంచి కూడా అతనితో పాత కక్ష నేపథ్యంలో అతనిని మద్యం మత్తులో ఒక బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేసి ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్టుగా గుర్తించారు. ప్రస్తుతం రౌడీ షీటర్ సతీష్ ని 1 టౌన్ పోలీసులు అదుపులోకి సమాచారం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఈ ఘటన జరిగి 2 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసింది. కొనవూరుతో ఉన్న హేమంత్ ని కేజీఎస్ ఆసుపత్రికి అక్కడ స్థానికులు అతని మిత్రులు తరలించగా 2 రోజుల పాటు కూడా చికిత్స పొందుతూ అతను మృత్యువాత పడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తామని, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని తెలియజేస్తారు. ఇదేమైనా సరే ఈ విధంగా జననివాసాలు, అదేవిధంగా పూర్తిగా కూడా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి రౌడీ షీటర్లు ఈ విధంగా హల్చల్ చేయడంతో స్థానికులు, అదేవిధంగా పూర్తిగా కూడా ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఓకే నరేష్.